గ్లాసుడు చెరుకు రసాన్ని తీసుకున్నారు, 1 గ్లాసుడు పంచదారకు నీళ్లు కలిపి పానకంలాగా చేసి ఉంచారు. ఈ 2 గ్లాసుల్లో పీకిన దంతాలను వేసి ఉంచారట. 15-20 రోజులు అలా దంతాలు ఉంచేసరికి పంచదారలో వేసిన దంతాలు డీకాల్సినేట్ అయి ఎనామిల్ లైనింగ్ దెబ్బతినిపోయి పంటి యొక్క సైజులో మార్పు వచ్చిందట, షేపులో మార్పు వచ్చిందట. అదే చెరుకు రసంలో వేసిన దంతాలు అదే విధంగా చెక్కు చెదరకుండా ఉన్నాయని ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. చూడండి పంచదార ఎంత హాని చేస్తుందో. అక్కడ దాకా ఎందుకు, అనుభవపూర్వకంగా నా విషయంలో జరిగింది ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు చిన్నప్పుడు ఏమి ఊసిపోకపోతే మనకు చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములు కొనుక్కునే డబ్బులు ఆ రోజుల్లో లేవు కదండి. అమ్మ ఏదైనా బెల్లం ముక్క ఎప్పుడన్నా పెట్టేది, నెలకి 20 రోజులకు ఒకసారి. అమ్మ చూడకుండా చాటును ఎప్పుడన్నా పంచదార కూడా మనం తినేవాళ్ళం. నేనైతే దొంగతనంగా పంచదార పొట్లాలు కట్టి ఎక్కడో బట్టల్లో దాచేసుకుని అమ్మలు చూడకుండా ఎక్కువ ఇంత పంచదార తినేసేవాడిని. 1 సంవత్సరం 2 ఏళ్ల పాటు నేను అట్లా ఎక్కువగా పంచదార తినేసరికి 4 పళ్ళు నాకు పుచ్చిపోయేవి. సుమారుగా 25 సంవత్సరాల క్రితం పుచ్చిన పళ్ళు ఎన్నాళ్ళు పోయినా పన్ను మారదే, పుచ్చిన పన్ను తిరిగి రాదు. 2 పీకించాను, ఇంకా 2 పుచ్చిపళ్ళు నా లోపల ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మంచి అలవాట్లు ఆచరిస్తున్నా పుచ్చిన పన్ను తిరిగి రాలేదే. పంచదార, నీ ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, స్వీట్లు ఎక్కువ తిన్నది ఒట్టి పంచదారే. దానివల్ల జరిగిన డ్యామేజ్ డైరెక్ట్గా కనపడుతున్నది. కానీ ఇంత గట్టి దంతాలని డ్యామేజ్ చేసే కెపాసిటీ పంచదారకు ఉంది. అందుకని ఈ రోజుల్లో మన దంత సంరక్షణ మంచిగా ఉండాలంటే పంచదార పదార్థాలు, దాని నుంచి తయారు చేసే ఇతర పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. మన పిల్లలకు కూడా వాటి నుంచి కాపాడాలంటే అకేషన్కి మన పూర్వీకులు చెప్పినట్టు స్వీట్ తింటే హాని లేదు. నిత్యం కాలక్షేపానికి స్వీట్స్ తింటే నోటికి వచ్చే హానిది. ఇక స్వీట్ తినటం వల్ల వచ్చే 2వ నష్టం, గొంతుకి ఇరువైపులా టాన్సిల్స్ అని ఉంటాయి. వాటిని ఏదో తెలుగులో ఆరులు అంటుంటారు. ఏదో మినిస్టర్ గారి, సీఎం గారి గేట్ ఎదురుగుండా పోలీసు వారు అటు ఇటు కాపలా ఉన్నట్లు మనకు లోపలికి వెళ్ళే ఆహార పదార్థాలు కానీ నీటి కానీ రక్షణ వ్యవస్థ అన్నమాట. కాస్త ఫైటింగ్ మెకానిజం. పంచదార పదార్థాలు, స్వీట్స్ బాగా తినేవారికి ఈ టాన్సిల్స్ త్వరగా ఇన్ఫెక్ట్ అవుతాయి. ఈ పంచదారలో ఉండే కెమికల్స్ కానీ, పాయిజనస్ మెటీరియల్ కానీ, టాక్సిన్స్ కానీ ఇవన్నీ ఇరిటేట్ చేస్తుంటాయి, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ గురి చేస్తుంటాయి. అందుకని పండగలకి, వేసవికాలం సెలవుల్లో కానీ స్వీట్లు, ఐస్ క్రీములు పిల్లలు బాగా తినేసరికి వెంటనే 4-5 రోజుల్లో టాన్సిల్స్ వాపు రావటం, మరి మింగటానికి ఇబ్బంది పడటం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం ప్రధానమైన కారణం కనపడుతూ ఉంటుంది. స్వీట్స్ తినడం వల్ల పిల్లలకి ఈ రకమైన ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని టాన్సిల్ ఆపరేషన్ చేయించుకునే మధ్య తీయించేసేసుకుంటున్నారు. తరచూ ఇన్ఫెక్షన్ వస్తున్నది కాబట్టి వాటిని తీయించేస్తే గొడవ ఉండదని టాన్సిల్స్ తీయించేస్తున్నారు. అంటే వెళ్ళేవారు వచ్చేవారిని పోలీసు వారు, మినిస్టర్ గారి గేట్ ఎదురుగుండా ఆపుతున్నారని ఆ సెక్యూరిటీ వాడిని తీసేసుకుంటే మినిస్టర్ గారికి నష్టం, కానీ వారికే నష్టం. అందుకని మన శరీరానికి రక్షణ వ్యవస్థ ఇక్కడ ఇచ్చాడు, దాన్ని తీసి బయటపడేస్తే టాన్సిల్స్ని నష్టం మనకే. అందుకని వాటిని ఆపరేషన్ చేయించడం నాకు తెలిసి మంచిది కాదు. వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా మనం రక్షణ వ్యవస్థ పెరిగేటట్లు మంచి ఆహారం తినాలే, కానీ చెడు తిని వాటిని కోయించుకోవడం మంచి పద్ధతి కాదు. కానీ పంచదారల వల్ల వచ్చే నష్టం వాటికి ఇన్ఫెక్షన్ 2వది. 3వ నష్టం చూస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి చాలామందికి. ఈ పంచదారలో ఉండే కెమికల్స్ ఈ లైనింగ్ని ఇరిటేట్ చేయడం, రకరకాల ఇన్ఫెక్షన్ గురేటెడ్ చేస్తుంటాయి. కానీ ఊరు మారితే తేడా, నీరు మారితే తేడాలు కూడా మరి స్వీట్స్ తినేవారికి ఎక్కువగా రావటానికి కూడా ఇది ఒక కారణం అని చెప్పొచ్చు.
థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకూడదన్నా, మాట ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలన్నా స్వీట్స్కు దూరంగా ఉండటం చాలా మంచిది. 4వది చూస్తే పంచదార అనేది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏదో చలవ చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. చాలా తప్పు. సైంటిఫిక్గా చూస్తే పంచదార ఎసిడిక్ ఫుడ్ అని తేలింది. మన శరీరంలో రక్తం చూస్తే 80% క్షారగుణం, 20% ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. చెరుకు రసం తీసుకుంటే క్షారగుణం 80%, ఆమ్ల గుణం 20%. మన రక్తం ఎలా ఉందో చెరుకు రసం కూడా అలానే ఉంటుంది. కానీ చెరుకు రసం నుంచి తయారు చేసిన పంచదారను పరిశీలిస్తే ఆమ్ల గుణం ఎక్కువ, క్షారగుణం తక్కువ ఉంటుంది. అందుకని కడుపు లోపలికి వెళ్ళిన వెంటనే తాత్కాలికంగా మీకు చల్లదనాన్ని కాస్త మంట తగ్గించినట్టు అయినప్పటికీ గడిచే కొద్దీ యాసిడ్ వేస్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందుకని ప్రేగుపతుల్లో కడుపులో మంటలు ఉన్నవారు పంచదార పదార్థాలు వాడితే కడుపులో మంటలు పెరుగుతాయి కానీ తగ్గవు. ప్రేగుపూతలు తగ్గడానికి కూడా పంచదార మానటం ఎంతో మంచిది. కానీ ఈ నష్టం జీర్ణకోశాన్ని కలిగిస్తూ ఉంటుంది. 5వది చూస్తే మన జీర్ణ వ్యవస్థలో పెద్ద ప్రేగులో కూడా ఉపయోగపడే సూక్ష్మజీవులు, హాని కలిగించే సూక్ష్మజీవులు అంటూ ఉంటాయి. పంచదార పదార్థాలు బాగా తినేవారికి హాని కలిగించే బ్యాక్టీరియాలు ప్రేగుల్లో అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది అంటుంటారు నులి పురుగులు లాంటివి కానీ హాని కలిగించే సూక్ష్మజీవులు పెరుగుతాయని. కానీ స్వీట్స్ తినే వారిలో ఆ బ్యాడ్ సూక్ష్మజీవులు పెరగడానికి కావలసిన పదార్థాలు ఇందులో ఉంటాయి కాబట్టి వాటి గ్రోత్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని తీపి పదార్థాలు ముఖ్యంగా జీర్ణకోశంలో హాని ఎట్లా కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక 6వది చూస్తే ముఖ్యంగా నిమ్ము, దగ్గు, ఆయాసం వీటిని పెంచడానికి స్వీట్స్ ప్రధానమైన కారణం అని చెప్పచ్చు. ముఖ్యంగా ఆస్మా పేషెంట్లకి ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. వెంటనే నిమ్ము చేసేస్తుంది, కఫం బాగా పెరిగిపోతుంది, దగ్గు విపరీతంగా వస్తుంది, తెమ్మడ బాగా పెరిగేటట్టు చిక్కబడేటట్టు పంచదార చేస్తుంది. ఒకరోజు 2 రోజులు స్వీట్స్ తింటే ఆస్మా పేషెంట్లకి వెంటనే మర్నాడికి ఈ సమస్య పెరిగిపోవటం అనేది గమనించవచ్చు. ఎందుకంటే పంచదార రూపంలో అనేక కెమికల్స్ మనం లోపలికి పంపిస్తున్నాం. ఇవన్నీ శరీరానికి అక్కర్లేని లోపలికి వెళ్ళింది. వాటన్నిటినీ బయటికి పంపించాలి మళ్ళా శరీరం. కొందరికి ఈ కెమికల్స్ని, టాక్సిన్స్ని బయటికి పంపించటం అనేది అన్నీ మూత్రం ద్వారానే పోవు, అన్నీ చెమట ద్వారానే పోవు, అన్నీ మరి మలం రూపంలోనే పోవు. కొన్ని వ్యర్థ పదార్థాలను మన శరీరం ఊపిరితిత్తుల నుంచి తేమల రూపంలో బయటకు పంపిస్తుంది. ఊపిరితిత్తులు కూడా ఒక విసర్జక అవయవం. ఈ పంచదారలో ఉండే కెమికల్స్ అవి లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని బయటకు పంపించటం కొరకు ఎక్కువ మందిలో ఊపిరితిత్తుల్లో జిగురుత్పత్తి అధికమవుతుంది. సహజంగా ఉండే జిగురుత్పత్తి అధికమయ్యేసరికి లోపల ఎక్కువ తయారైంది గాలికి అడ్డుపడుతూ ఉంటుంది. అందుకే నీకు ఆయాసం రావడం స్టార్ట్ అవుతుంది. ఈ పంచదారలో ఉన్న కెమికల్స్ అవి బయటికి పంపించడం కోసం ఊపిరితిత్తులో ఉత్పత్తి అయిన జిగురు రోజు రోజుకి నిలవ ఉండేసరికి చిక్కబడుతూ ఉంటుంది. ఈ చిక్కబడ్డ జిగురులో ఈ కెమికల్స్ లాంటి వాటిని పెట్టి మన ఊపిరితిత్తులు నిదానంగా ఇక్కడి నుంచి పైకి నడిపించి తెమ్మడి రూపంలో బయటికి తీసుకొస్తుంది. ఇక్కడున్న జిగురు లాంటి కఫం పైకి రావాలనేసరికి సీలియా అనే వెంట్రుకలు లాంటివి ఉంటాయి, మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తాయి. దాని ద్వారా మెట్ల వలె వాడుకుంటూ ఈ కఫం పైకి నడిచి వస్తుంది. ఇంకా కదలికలు తక్కువ ఉంటే మన చేత దగ్గిస్తుంది శరీరం అంటాం. అలాంటప్పుడు కింద భాగాలు సంకోచిస్తాయి, కదలికలు పెరుగుతాయి. ఇక్కడ పేరుకున్న కఫం తెమడ పైకి నడిచి ఇక్కడికి వస్తుంది.
4-5 సార్లు మనం అలా దగ్గేసరికి ఆ తెమడ కఫం ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. ఈ బయట మూసే కఫంలో ఉండలుగా గడ్డలుగా ఉందంటే సగ్గుబియ్యం గొడిలాగా, అందులో కెమికల్స్ టాక్సిన్స్ ఉంటాయి. హాని కలిగించే వాటిని అలా పెట్టి బయటకు పంపిస్తుంది. మనం ఎంతంత చెత్తని లోపలికి పంపుతామో అంతంత చెత్తని శరీరం బయటకు పంపించడానికి ఇలా కఫాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతమందికి పుట్టుకతో మరి వారసత్వ లక్షణంగా ఈ నెమ్ము కఫము ఎక్కువ ఉత్పత్తి అయ్యే గుణం ఉంటుంది. అలాంటి వారికి స్వీట్ తగిలేసరికి ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇది ప్రధానమైన నష్టం అని చెప్పచ్చు. నెక్స్ట్ 7వ నష్టం తీసుకుంటే స్వీట్స్ తినటం వల్ల వెయిట్ పెరిగిపోతాం. ఎలా అంటే చక్కెర డైరెక్ట్గా అబ్జార్బ్ అవుతుంది. అందులో ఉన్న గ్లూకోజ్ పీచు పదార్థం ఉండదు కాబట్టి తీసుకున్న స్వీట్స్ ద్వారా వచ్చిన ఎనర్జీ వెంటనే రక్తంలోకి వెళ్ళిపోతుంది. అంత శక్తిని మన శరీరం వెంటనే వాడుకోలేదు కాబట్టి దాన్ని కొవ్వుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సహజంగా చెరుకు తీసుకున్నాం అనుకోండి, అందులో పీచు పదార్థాలు ఫ్రక్టో షుగర్ లాంటివి కూడా ఉంటాయి. వెంటనే పొట్టలోకి వెళ్ళిన వెంటనే రక్తంలోకి చేరవేవి అంచెలంచెలుగా వెళుతుంటాయి. సడన్గా వెళ్ళే బదులు శరీరం కొద్దిగా వాడుకుంటుంది, కొద్దిగా రక్తంలో చేరుతుంటుంది. స్వీట్స్లో అయితే ఈ కంట్రోలింగ్ మెకానిజం ఉండదు ప్రాసెస్ చేయటం వల్ల. అందుకని ఉన్నదంతా శక్తి రక్తంలోకి వెళ్ళేసరికి తిన్నదాన్ని శరీరం కొవ్వుగా మార్చే ప్రక్రియ చురుగ్గా నడుస్తుంది. అందుకని స్వీట్స్ తింటే వెయిట్ పెరిగే గుణం ఈ రకంగా ఉంటుంది. పైగా స్వీట్స్లో ఎక్కువ ఎనర్జీ క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో ఒట్టిగా పంచదార వేయం కదండి, నేతుల్లో నూనెలు బాగా వాడతాం కదా, ఆ రకంగా స్వీట్స్ తినటం వల్ల వెయిట్ పెరిగిపోతుంటాం. ఇది బరువు పెరిగే వారికి పెరగబోయే వారికి కూడా ఈ పంచదార ఇలా నష్టం కలిగిస్తుంది ఇండైరెక్ట్గా. మరి ఇవన్నీ పంచదార ద్వారా వచ్చే నష్టాలని చెప్పచ్చు. మరి ఈ నష్టాలను మనకి మన పిల్లలకి రాకుండా చేసుకోవాలంటే తీపికి మనం పంచదార బెల్లం వాడకుండా ప్రత్యామ్నాయపు స్వీట్ని వాడగలిగితే మంచిది. తీపినిచ్చే పంచదార బెల్లమైనా ప్రకృతిలో అనేకం ఉన్నాయి. మనం వాటిని వాడుకుని స్వీట్స్ తయారు చేసుకోవడం తెలుసుకోవటం లేదు. అందుకని మనకి నష్టం జరుగుతున్నది. ఈ నష్టం రాకుండా ఉండాలంటే వీటిని మానాలి. పంచదార బెల్లం వాడకుండా తీపినివ్వటం కొరకు మనం వాడుకోదలిసిన పదార్థాలు ఏమిటి? బెల్లం బదులుగా మనం వాడుకోదగింది ప్రకృతిలో ఖర్జూరం ఉంది. ఖర్జూరంలో 2 రకాలు ఉన్నాయి, ఎండు ఖర్జూరం, పండు ఖర్జూరం. దేన్నైనా మనం వాడుకోవచ్చు. పండు ఖర్జూరం ముద్దగా ఉంటుంది. ఈ పండు ఖర్జూరాన్ని ఎప్పుడన్నా వాడుకోదలిసినప్పుడు పులుసుల్లో వాటిలో వేసుకోదలిసినప్పుడు బాగుంటుంది. అలాగే ఈ పండు ఖర్జూరాన్ని మీరు వంటల్లో వాడుకోవటానికి గింజ తీసేసి మెత్తగా తొక్కుంచుకుని ఆ పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఎప్పుడైనా వంటల్లో వేసుకోవచ్చు. ఎప్పుడన్నా స్వీట్స్ తయారీలో కూడా ఈ ఖర్జూరాన్ని మనం మరి పాయసం కాసుకున్నప్పుడు, కొన్ని రకాల వేరుశనగ పప్పు ఉండలు, నువ్వుల ఉండలు లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఈ ఖర్జూరం ముద్దను వాడుకోవచ్చు. ఇలా బెల్లం బదులుగా పండు ఖర్జూరాన్ని ముద్ద చేసి ఉంచుకుని స్వీట్స్ల సందర్భానికి వాడుకోవటం ప్రత్యామ్నాయ మార్గం. బెల్లం బదులుగా 2వ మార్పు ఏమిటంటే ఎండు ఖర్జూరం పౌడర్. ఎండు ఖర్జూరం మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని మనం కొని ముక్కలు కోసి గింజ తీసేసి ఎండపెట్టి పౌడర్ చేసుకుంటాం. ఈ ఎండు ఖర్జూరం పౌడర్ని కొన్ని రకాల స్వీట్స్కి వాడుకోవచ్చు. పూతరేకులు చేసుకోవటానికి, సున్నుండలు చేసుకోవటానికి, పిల్లలకి పాలల్లో ఖర్జూరం పౌడర్ పంచదార బదులుగా బెల్లం బదులుగా కలిపేవటానికి, ఎప్పుడన్నా పాయసం కాసుకున్నా
జొన్న లాంటి ఏమన్నా వండుకున్న ఖర్జూరం పౌడర్ వేసేయచ్చు అందులో. ఇట్లా కొన్ని రకాల ప్రత్యామ్నాయపు రవ్వ లడ్డులకి డ్రైగా ఉండాలంటే పండు ఖర్జూరం వేస్తే ముద్ద అయిపోతుంది కాబట్టి డ్రై కొరకు ఈ ఎండు ఖర్జూరం పౌడర్ మనం వాడుకోవచ్చు స్వీట్స్లో. అరే తొక్కుడు లడ్లకి కానీ వీటికి ఎట్లా బాగుంటుంది. ఈ 2 రకాల మార్పులు మనం బెల్లం బదులుగా వాడుకోమంటున్నాం. ఇక పంచదార బదులుగా తీపిని కలిగించుకోవటం కోసం మనం చేసుకునే స్వీట్స్లో వాడుకోతగ్గది తేనె. తేనె ప్రకృతి సిద్ధమైనది. నిజానికి తేనెను అమృతం అంటారు. అమృతం అంటే మృతము లేనిది అమృతం. తేనె సహజంగా తీసిన దాన్ని ఎండలో పెట్టుకుని మనం వాడుకోవచ్చు. ఈ తేనె కాలాలను బట్టి పూతలను బట్టి రంగు మారుతూ ఉంటుంది, చిక్కదనం మారుతూ ఉంటుంది, రుచి కూడా మారుతూ ఉంటుంది. మనకు ఏ కాలంలో ఏ తేనె అందుబాటులో ఉంటే ఆ తేనెని మనం ఈ రకమైన స్వీట్స్ కూడా వాడుకోవచ్చు. పంచదారతో పోలిస్తే తేనె సుమారు 4-5 రెట్లు ఎక్కువ అని చెప్పచ్చు. పంచదార కంటే తేనె యొక్క తీపి 4-5 రెట్లు ఎక్కువ ఉంటుందట. కానీ పంచదార వేసే జున్ను కానీ, పంచదార వేసి కాసుకునే పాయసం కానీ, కల్లాకండ, గులాబ్ జామ్ కానీ, అంటే మనకి గులాబ్ జామ్ వేసుకునే జామ్లు ఉంటాయి చూసారు, అందులో పంచదార బదులుగా తేనెతో జామ్ చేసుకోవచ్చు తీపి కొరకు. అలాగే పాలకో బిళ్ళలు చేసుకోవటానికి ఇలాంటి వాటి అన్నిటికీ మనం తేనెని వాడుకోవచ్చు అన్నమాట. అంటే ఏ సందర్భంలో తేనె వాడుకున్నా డ్యామేజ్ ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో తేనెను వేడి మీద వేసుకున్నా ఎరగవు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పాయసం ఉందనుకోండి, చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు పాయసంలో తేనె కలిపితే విరగకుండా ఉంటుంది, వేడి మీద కలిపితే ఎరిగిపోతుంది. అలాగే జున్ను ఉందనుకోండి, చల్లారేక కలుపుదామంటే జున్ను అవ్వదు కదా. అలాగే తేనె పాల కలిపేసి పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది, విరగదేక. ఇలా వాడుకుంటే దోషం ఉండదు. అంటే తేనెలో కొద్దిగా పోషక విలువలు వేడి చేస్తుంటే తగ్గుతాయి, కానీ మనకు నష్టం మాత్రం జరగదు. అందుకని పంచదార బదులుగా స్వీట్స్లో తేనె వాడుకోవచ్చు. బెల్లం బదులుగా ఖర్జూరం పౌడర్, ఖర్జూరం పేస్ట్ని 2 రకాల్లో వాడుకోవచ్చు. దీనికి మార్పు ఇట్లా చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి హాని ఉండదు. పైగా తేనె ఖర్జూరాల్లో మంచి ఐరన్ ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది, అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. రెసిస్టెన్స్ పవర్ని పెంచే శక్తి తేనెలో చాలా ఉంటుంది. ఇన్ని రూపాల్లో మంచిదన్నమాట. అందుకని తేనెను మనం ఖర్జూరాన్ని మనం బెల్లం పంచదార బదులుగా వాడుకోవటం ఇది ప్రత్యామ్నాయపు మార్గం. తీపికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. హాని వెలిగించే స్వీట్స్ని మానమంటున్నాం, హాని లేని స్వీట్స్ని తయారు చేసుకోమంటున్నాం. BCS ఛానల్, మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://www.youtube.com/@bcs1920